సో గ్రూప్ 1 అనేది 3 ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్. ఎస్. సో ఈ 3 టైర్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఈజ్ అ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్వ్యూ అనేది మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్. ఎస్. సో ఈ 3 ఫేజెస్ ఆఫ్ ఎగ్జామ్ని మీరు ఎలా ట్యాకిల్ చేశారు? ఒక్కొక్క స్టేజ్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్గా. సార్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటూ సపరేట్గా చదవడం ఏం లేదు. అంటే నేను ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో 2 ఇయర్స్ ఇనిషియల్గా 22 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు టిల్ 2023 నేను ప్రిపరేషన్లో ఉన్నాను యూపీఎస్సీ. ఎప్పుడైతే నోటిఫికేషన్ గ్రూప్ 1 అవి రావడం అప్పుడు కూడా ఏం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. విత్ యూపీఎస్సీ నాలెడ్జ్ ఐ క్రాక్డ్ మై గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఎప్పుడైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇది క్లియర్ అయ్యిందో అప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను. ఓకే, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనిపించింది. ఆపర్చునిటీ ఎందుకు లూజ్ చేసుకోవడం అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను మెయిన్స్కి. అప్పుడు కూడా ఏంటి అంటే ఏపీ పార్ట్ లైక్ ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఈ ఏపీ పార్ట్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేయలేదు. ఇండియన్ పార్ట్ ఏదైతే ఉందో అది నాకు యూపీఎస్సీలో కూడా నేను కవర్ చేశాను కాబట్టి ఇనిషియల్గా ఆ ఆన్సర్ రైటింగ్ అనేది చేసుకున్నాను. అండ్ లేటర్ నేను ఏపీ పార్ట్ గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి అప్పుడు ఆన్సర్ రైటింగ్ వాటి మీద చేశాను. సార్, యాజ్ యూ ఆస్క్ బిఫోర్, 3 స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటి? సో 3 స్టేజెస్ లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి. సో అప్రోచ్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. లైక్ ప్రిలిమ్స్కి డిఫరెంట్ వే ఉంటుంది, మెయిన్స్కి ఒకలా ఉంటుంది, ఇంటర్వ్యూకి ఒకలా ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఎలా ఉండాలి అంటే లైక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు ఉన్నప్పుడు ఓరియంటేషన్ అనేది చేంజ్ అవుతుంది. లైక్ 2 months 3 months ఎగ్జామ్ టైం ఉన్నప్పుడు మనం అప్పుడు ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం, టెస్ట్ సిరీస్ ఎక్కువ, మాక్ టెస్ట్ ఎక్కువ రాయడం, ఈ విధంగా మనం ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి. అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి మనకు కూడా అప్పుడు ఒక 2-3 months ఆర్ 4 months గ్యాప్ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్పుడు కూడా ఏదైనా మాక్ టెస్ట్స్ ఇలా తీసుకోవడం అవి హెల్ప్ అవుతాయి. అంటే లైక్ మనం ప్రాక్టీస్ చేయాలి, ఎవరో ఒక ఎవాల్యుయేటర్ ఉండాలి, ఎవాల్యుయేట్ చేయాలి, మనం టెస్ట్ రాయాలి. అదొక డిసిప్లైన్ రొటీన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అప్పుడు మనం రూమ్లో కూర్చొని లేదా స్టడీ హాల్లో కూర్చొని రాస్తాము అనేది ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఓన్ డిసిప్లైన్. అలా రాస్తారు అంటే రాయొచ్చు, లేదా మనం టెస్ట్ సిరీస్ అవి జాయిన్ అయ్యి రాస్తే కూడా మనకి బెటర్గా ఉంటుంది. ఇది మెయిన్స్ అప్రోచ్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ ఇంటర్వ్యూ టైంలో ఏంటి అంటే ఇంటర్వ్యూ ఫేజ్ కూడా మనకి టైం ఇట్స్ అబౌట్ 10 to 15 days ఆర్ 1 month ఈ టైం వస్తుంది. మా టైం అయితే జస్ట్ 10 days టైం ఉండేది మాకు మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అండ్ ఇంటర్వ్యూ డేట్కి. అప్పుడు ఆ 10 daysలో ప్రిపేర్ అవ్వడం అంటూ ఏమి ఉండదు. 10 daysలో నేను పర్సనాలిటీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వగలుగుతాను. సో సబ్జెక్ట్ అంతా అప్పుడు నేను చదవలేను. సో నేను ముందు నుంచి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి చదువుంటాను కాబట్టి ఆ నాలెడ్జ్ నాకు హెల్ప్ అయ్యి నేను ఇంటర్వ్యూలో చెప్పగలుగుతాను. అంటే లైక్ నాకు ఇంటర్వ్యూలో కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు ఫైనల్ ఇంటర్వ్యూలో. లైక్ వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, వై డు వి నీడ్ ఆర్మీ, లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఆ 10 daysలో ఇవి కవర్ చేసి ఉండను. అసలు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి ఉండను. నేను నా ప్రిపరేషన్లో నేను ఇవన్నీ లైక్ కరెంట్ అఫైర్స్లోనో లేదా పాలిటీలోనో నేను ఇవన్నీ చదువుంటాను కాబట్టి. సో ఇరాన్ ఇజ్రాయెల్ గురించి ఏదైనా వచ్చినా అది నాకు ఇంటర్వ్యూలో కూడా అడిగారు. సో వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్, ఇలాంటి క్వశ్చన్స్ జమ్మూ కాశ్మీర్ గురించి అడిగినప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడు చదువుతాను? ఇనిషియల్ ఫేజెస్లోనే ప్రిపరేషన్లో ఉన్నప్పుడే చదువుతూ ఉంటాను. సో ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో మీరు చెప్పినట్టు నిత్యశ్రీ అనే ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చిన ఒక హ్యాపీ లివింగ్ గర్ల్ ఒక స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే 2 prestigious ఎగ్జామ్స్ మీరు ఆల్రెడీ గ్రూప్ 2 క్రాక్ చేశారు, అలాగే గ్రూప్ 1 కూడా క్రాక్ చేశారు. ఒకే నోటిఫికేషన్లో, అంటే ఎట్ ఏ టైం వచ్చిన 2 నోటిఫికేషన్లు ఒకే టైంలో జరిగినటువంటి 2 నోటిఫికేషన్ని వెంటనే గ్రూప్ 2 క్రాక్ చేయడం, వెంటనే గ్రూప్ 1 క్రాక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్ ఈస్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అయితే ఇప్పుడు కూడా సేమ్ ఏపీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, త్వరలోనే నోటిఫికేషన్ రాకపోతుంది. ఆ నోటిఫికేషన్ డేట్స్ కూడా 1 month గ్యాప్లో ఇచ్చారు. సో చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా? సేమ్ మీకు ఏదైతే నెంబర్ 89 or 90 నెంబర్తో నోటిఫికేషన్ ఉందో సేమ్ ఇప్పుడు 90 to 100 నెంబర్తోనే నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఇలాంటి తక్కువ నెంబర్ ఉన్నప్పుడు చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా గ్రూప్ 1 వద్దు, గ్రూప్ 2 చదువుకుందాం, లేదు గ్రూప్ 2 అయితే ఈజీగా అయిపోతుంది, కొంతమంది గ్రూప్ 2 కాదు మా రేంజ్ గ్రూప్ 1 అని, ఇలాంటి ఒక అంబిగ్విటీలో ఉన్నారు. సో మీరు మాత్రం గ్రూప్ 2 క్లియర్ చేశారు, గ్రూప్ 1 ర్యాంకర్గా ఉన్నారు. సో ఇది ఎలా హ్యాండిల్ చేయగలిగారు?
ఈ ప్రెషర్ కానీ, ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ, దీని స్విచ్చింగ్ టు ఆబ్జెక్టివ్ టు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కానీ, ఇలాంటిది ఎలా ట్యాకిల్ చేశారు? అండ్ మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు ఇప్పుడున్న ఆస్పిరెంట్స్కి, మీ కమింగ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు? సార్, మా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు 23లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్రూప్ 2 రిలీజ్ చేశారు. అండ్ విత్ ఇన్ 10 to 15 days ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ప్రిలిమ్స్ 2024 ఫెబ్లో ప్రిలిమ్స్ పెట్టారు. అండ్ విత్ ఇన్ 1 month గ్యాప్ మార్చ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. సో ఫస్ట్ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది. విత్ ఇన్ 2 monthsలో మళ్ళీ గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది, ప్రిలిమ్స్ రిజల్ట్. అండ్ దెన్ మళ్ళీ గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చేసింది, ప్రిలిమ్స్. నేను 2 క్రాక్ చేశాను. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, లైక్ అందరూ అనుకున్నట్టే అప్పుడు 900 పోస్ట్స్ ఉన్నాయి గ్రూప్ 2, మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది జాబ్ రావడానికి. గ్రూప్ 1 జస్ట్ 89 పోస్ట్సే ఉన్నాయి. అంటే నాకు వస్తుందా రాదా అనేది ఒక సెల్ఫ్ డౌట్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. బట్ నాకు మా పేరెంట్స్ ఆ టైంలో, మా ఫాదర్ కానీ ఇలా ఏం చెప్పారంటే, నీకు కావాల్సింది ఒక పోస్టు, నువ్వు చదువుతూ ఉన్నావు, నీకు కావాల్సింది ఒక పోస్టే, నీకు ఎన్ని పోస్టులు ఉంటే నీకెందుకు, యూ విల్ గివ్ యువర్ బెస్ట్ అన్నట్టు మా ఫాదర్ నాకు చెప్తారు. అంటే వాళ్ళు అలా చెప్తున్నా కూడా ఒక్క పోస్ట్ కావాలి అని మీరు చెప్తారు, కానీ మనకి అది అంటే దట్స్ నాట్ సో ఈజీ. అంటే ఇది హ్యూజ్ కాంపిటీషన్. గ్రూప్ 1లో మళ్ళీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మెయిన్స్ క్లియర్ అయిన వాళ్ళు అన్నీ ఉంటారు. నేను స్టిల్ అంటే ఫ్రెషర్ థింగ్ అనమాట. నేను అంటే నాకు ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ పెద్దగా లేదు, ఏ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. సో ఈ విధంగా సెల్ఫ్ డౌట్స్ అనేటివి ఎక్కువగా ఉండేవి ఆ టైంలో. అలా ఉన్నప్పుడు ఫస్ట్ గ్రూప్ 2 అయింది కదా, నాకు ఎలా ఉండేది అంటే, ఒక థింగ్ ఏదైనా అనుకున్నప్పుడు అది కంపల్సరీ నేను క్రాక్ చేయాలి. అంటే నాకు షార్ట్ టర్మ్ గోల్స్ లాగా పెట్టుకునేదాన్ని. గ్రూప్ 2 మనకి ప్రిలిమ్స్ క్లియర్ అయింది, పోస్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకని మనం దీన్ని క్లియర్ చేయకూడదు? అండ్ మనకి సిలబస్ కూడా కొంచెం యూపీఎస్సీ తోటి అంటే యూపీఎస్సీలో కవర్ అయిన సిలబస్సే ఉంది, కొంచెం ఎక్స్ట్రా ఏపీ హిస్టరీ పార్ట్ ఇలాంటివి ఉన్నాయి. అది కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నాను. నేను ఆ విధంగానే ఏపీ హిస్టరీ పార్ట్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేశాను. నేను గ్రూప్ 2 కూడా చదివాను. నేను గ్రూప్ 2 చదవలేదు, ఓన్లీ యూపీఎస్సీయే చదివి గ్రూప్ 2 క్రాక్ చేశానని నేను చెప్పను. గ్రూప్ 2 ఒక 4 to 5 months, నేను ఒక 5 to 6 months అనుకుంటే ఎక్స్క్లూజివ్గా నేను గ్రూప్ 2 కోసం చదివాను. అండ్ ఏపీ ఎకానమీ పార్ట్ కావచ్చు, ఏపీ హిస్టరీ, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. గ్రూప్ 2 ఈజ్ అంటే ఇట్స్ మోర్ అబౌట్ మెమరైజింగ్ ద ఫ్యాక్ట్స్. ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్. గ్రూప్ 1 ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనకి ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఓకే, కట్ ఆఫ్ రేంజో లేకపోతే అంతకంటే ఎక్కువతోనే మనం క్లియర్ చేసేస్తే అయిపోద్ది, ఆ మెరిట్ టైం మనకు కౌంట్ చేయరు. సో మనకి స్కోర్ అంతా రావాల్సింది మెయిన్స్లో రావాలి. మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎంత బాగుండి అండ్ స్కోర్ ఎంత బాగా వస్తే మనకి ఇంటర్వ్యూ కూడా కొంచెం ఈజీగా బెటర్ స్కోర్ తెచ్చుకుంటే మనకి ర్యాంక్ వచ్చేస్తుంది ఆ టైంలో. సో నేను ఎలా హ్యాండిల్ చేశాను అంటే, గ్రూప్ 2 యాజ్ ఐ సెడ్ బిఫోర్ 5 to 6 months ప్రిపరేషన్ అది చేశాను. సో నాకు ఆబ్జెక్టివ్ ఇవి ఎంసీక్యూస్ ఇవి ఎక్కువ సాల్వ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దెన్ కొంచెం పోస్ట్పోన్మెంట్స్ ఇలాంటి ఫేజ్ అంటూ ఒకటి నడిచింది. అలా నడిచినప్పుడు నేను అది ఆ టైంని నేను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాను. అంటే గ్రూప్ 2 అప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ గ్రూప్ 1 నాకు ఆన్సర్ రైటింగ్ అనేది, అందుకే నేను ఇనిషియల్గా స్టార్ట్ చేయాలి అని చెప్తాను. సో నేను ఫస్ట్ నుంచి నాకు ఆన్సర్ రైటింగ్ చేశాను కాబట్టి నాకు భయం లేదు ఆన్సర్ రైటింగ్ అంటే. లైక్ అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా నేను ఒక 2 months నాకు గ్యాప్ ఇచ్చేసిన వెంటనే అయితే ఎగ్జామ్ పెట్టాడు, ఒక 2 months అయితే గ్యాప్ ఈజీగా ఇస్తాడు. సో ఇనిషియల్ నుంచి నాకు ఆన్సర్ రైటింగ్ అనేది ఉంది కాబట్టి, నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓకే, నేను ఏదో విధంగా రాయగలను. సో త్రూ టెస్ట్ సిరీస్ కానీ ఇంకా నేను సెల్ఫ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎక్కువ చేసి ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండేది. ఈ విధంగా గ్రూప్ 1 ప్రిపరేషన్ ఇలా అయ్యింది. సో గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయింది, ఓకే, మంచిగానే రాశాను, మెయిన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసింది. అండ్ దెన్ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది, అంటే గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే క్లియర్ అవుతుంది అని చెప్పి, అంటే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ స్టిల్ ఎలా ఉండేదంటే, నాకు రాసిన ఎవ్రీనే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది. నేను ఎవ్రీ పేపర్ బాగా రాశాను అని ఒక సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది కదా సార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి. సో అప్పుడు ఏమనిపించేది అంటే, ఆ సాటిస్ఫాక్షన్ రావడం వల్ల కాన్ఫిడెన్స్ ఉండేది, నెక్స్ట్ పేపర్ ఇంకా బాగా రాయడానికి ట్రై చేసేదాన్ని. సో నేను అలా 7 papers బాగా రాయడానికే ట్రై చేశాను అప్పుడు. బట్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో నేను ఏమనుకున్నానంటే, జస్ట్ 89 పోస్ట్సే, మనం ఎందుకు ఉంటాంలే, మనకంటే బెటర్గా రాసే వాళ్ళు ఉంటారు అన్నట్టు అనుకున్నాను. బట్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం. అంటే నేను కూడా ఇంత కాంపిటీషన్లో ఉన్నాను అంటే, అప్పుడు జస్ట్ 1:2 రేషియోలో 182 members ఉన్నారు అప్పుడు. సో అందులో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అని, అదే కాన్ఫిడెన్స్తో నేను ఇంకా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఈ విధంగా నా జర్నీ అనేది సాగింది. వెల్ సెడ్. మీరు చెప్పినట్టుగా కంపారిజన్ అనే వర్డ్ వాడారు. సో 89 మాత్రమే నోటిఫికేషన్, ఇంత స్మాల్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కంపారిజన్ ఈజ్ వెరీ కామన్. మీకు కూడా సెల్ఫ్ డౌట్ వచ్చింది కదా, సో దాన్ని ఎలా ట్యాకిల్ చేశారు?
కంపారిజన్ నుంచి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ కమిట్మెంట్ అనేది ఎలా వచ్చింది మీకు? దానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన థింగ్ ఏంటి? సార్ 89 పోస్ట్స్ ఇది చాలా చిన్న నెంబర్. స్మాల్ నోటిఫికేషన్ మనకొస్తదా రాదా ఇలాంటి సెల్ఫ్ డౌట్స్ చాలా ఉంటాయి. లైక్ ఐ సెడ్ బిఫోర్ ఇంకా చాలా యాస్పిరెంట్స్ ఉంటారు. మనకంటే బెటర్ ఆన్సర్ రాస్తారు. వాళ్ళకి గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. ఇవన్నీ మైండ్‌లో పెట్టుకుంటే మనం ఏం చేయలేం. అండ్ 89 పోస్ట్ చూసిన తర్వాత కూడా మళ్ళీ అందులో మనం రిజర్వేషన్ ఇవి అన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎన్ని మనకొస్తాయి, రావు ఇవన్నీ మనకు మైండ్‌లో ఉంటాయి. యెస్. సో, ప్రాక్టికల్‌గా ఆ టైంలో ప్రాక్టికల్‌గా ఆలోచించడం కరెక్ట్ గాదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. నేను ప్రిలిమ్స్ క్లియర్ అయింది. నాకు మైండ్‌లో ఒకటే ఉండేది. ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా టఫ్ వచ్చింది. అండ్ యెస్. ఇట్ వాస్ ఎ లెంతీ పేపర్. సో, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండ్ స్మాల్ థింగ్. సో, నేను అదొక ఆపర్చునిటీ లాగా చూసుకున్నాను. సో, ఇట్స్ మై ఐ షుడ్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనేది ఒకటి నాకు మైండ్‌లో ఉండేది. సో దట్ నేను ఏం చేశాను అంటే కంపారిజన్స్ అన్నీ పక్కన పెట్టేశాను. నేను నా స్ట్రెంగ్త్ ఆన్సర్ రైటింగ్ అనేది నేను ఫిక్స్ అయ్యాను. సో, వాటెవర్ హ్యాపెన్స్ అసలు నాకు రిజల్ట్ వస్తదా? నేను మెయిన్స్ క్లియర్ చేస్తానా? లేదా? ఇవన్నీ నా మైండ్‌లో ఉండేవి కాదు. ఓకే. మైండ్‌లో ఏం ఉండేది అంటే నాకు ఆపర్చునిటీ ఉంది. నేను దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఆన్సర్ నేను రాయాలి. సో, ఇదే ఉండేది మైండ్‌లో. కంపారిజన్స్ అన్నీ ఆ టైంలో పక్కన పెట్టేశాను. సో, ఈ విధంగా నేను అది టాకిల్ చేసుకుంటూ వచ్చాను. సో, ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఆ టైంలో అప్పుడు అనిపించింది సెల్ఫ్ డౌట్ ఉంటే మనం ఏం చెయ్యలేము. సో, మనం వి షుడ్ బిలీవ్ ఇన్ అవర్‌సెల్వ్స్ అనేది ఒకటి మైండ్‌లో ఉండిపోయింది ఇంక అప్పటి నుంచి. సో, ఈ విధంగా నేను మెయిన్స్ క్లియర్ అయింది. అండ్ దెన్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయ్యి ఇప్పుడు సర్వీస్ వచ్చింది. ఓకే. ఓకే నిత్యశ్రీ. ఇద్దరు పేరెంట్స్ టీచర్స్. యెస్ సార్. అండ్ ఇంట్లోనే మీకు గురువు అనే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దెన్ మీరు ట్రిపుల్ ఐటీ లాంటి ఒక మంచి నాలెడ్జ్ హబ్లో ఉన్నారు. అండ్ దెన్ ఒకే అటెంప్ట్లో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 క్లియర్ చేశారు. సో ఆల్రెడీ మీ ఇంట్లో మీరు ఇన్స్పైర్ అవ్వడానికి చాలామంది ఉన్నారు. అలాగే మీ కాలేజ్లో ఈ టైంలో మీరు యూటిలైజ్ చేసుకున్నారు. సో అలాగే ఫస్ట్ అటెంప్ట్లో ఈజీగా క్రాక్ చేయగలిగారు. ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ క్రాక్ చేయగలిగారు. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టాప్ 2 ఎగ్జామ్స్ క్రాక్ చేయగలిగారు కదా. అంటే ఇది మేము చెప్పినంత అంత ఈజీగా సాగిందా మీకు? ఓకే, మీరు ప్లాన్ చేసుకున్నారు, స్ట్రాటజీ వర్కౌట్ చేశారు, వర్కౌట్ అయింది, అలా సాగిందా? లేదా మీ లైఫ్లో కూడా ప్రతి ఆస్పిరెంట్ లైఫ్లో ఉన్నట్టు లోస్ అండ్ హైస్ ఉన్నాయా? సార్ ప్లానింగ్ ఇదంతా ఉంది. స్ట్రాటజీ అనేది లేటర్ స్టేజెస్‌లో డెవలప్ అయింది. ప్లానింగ్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. బట్ చాలా లోస్ కూడా ఉన్నాయి సార్. అంటే ఇనిషియల్‌గా కాలేజ్ డేస్‌లో అంటే లైక్ ఇట్ వాస్ లైక్ ఎ బర్నింగ్ డిజైర్. అంటే యూపీఎస్సీ కొట్టేయాలి, ఏదో ఒక జాబ్ వచ్చేయాలి, క్రాక్ చేసేస్తాను అన్న ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రిపరేషన్ మోడ్‌లోకి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చేసి అశోక్ నగర్‌లో కూర్చొని చదువుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తది ఎవరికైనా ఇంత కాంపిటీషన్ ఉంది. ఇన్ని ఇయర్స్ నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు మనం క్రాక్ చేయగలమా? వాట్ ఇఫ్ మనం క్రాక్ చేయలేకపోతే ఏంటి? మళ్ళీ మనము మన ఫ్రెండ్స్ లాగే సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోవాలా? ఇలాంటి డౌట్స్ అనేటివి చాలా ఉంటాయి. సో, అప్పుడు ఏంటి అంటే ఒక టైంలో నాకు అంటే గివ్ అప్ ఇచ్చేద్దామా అని కూడా అనిపించింది నాకు. లైక్ అంటే పీర్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. లైక్ ఫ్రెండ్స్ లైక్ హై ప్యాకేజెస్ ఉన్నాయి. వాళ్ళు హై ప్యాకేజెస్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ మంచిగా లైఫ్‌లో సెటిల్ అవుతూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. నేను ఇంకా నో ఇన్‌కమ్ నాకంటూ. ఎంప్లాయ్‌మెంట్ ఏం లేదు. స్టిల్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అండ్ ఇది కంప్లీట్ అన్సర్టైనిటీ అనేది ఎక్కువ ఉంది. సో, ఏ టైం ఏం జరుగుతుందో తెలీదు. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయితే మెయిన్స్ మళ్ళీ అవుతుందో లేదో తెలీదు. లాస్ట్ వరకు నాకు జాబ్ వస్తుందో లేదో తెలీదు. సో, అప్పుడు ఏమనుకున్నానంటే ఒక 1 to 2 ఫ్రెండ్స్‌ని కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్‌ని కూడా నేను ఒకసారి అడిగాను. అంటే రెఫర్ చేయండి ఏమైనా అన్నట్టు కూడా నేను వెళ్ళాను ఆ స్టేజ్‌లోకి ఇనిషియల్‌గా. అంటే ఇనిషియల్ డేస్ జస్ట్ 2 to 3 మంత్స్ ప్రిపరేషన్‌లోకి వచ్చినప్పుడే. అంటే వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేశారు. ఎందుకు నువ్వంటూ ఒక గోల్ పెట్టుకొని వెళ్ళావు. మేమంతా చేయలేకపోతున్నాము. నువ్వు చేయడానికి వెళ్ళినప్పుడు నీకు అంత సపోర్ట్ ఉంది ఫ్యామిలీ నుంచి కానీ అందరి నుంచి. నీలో పొటెన్షియల్ ఉంది. నువ్వు యూజ్ చేసుకొని నువ్వు అది క్లియర్ చేయి అని వాళ్ళు కూడా ఎక్కువ సపోర్ట్ చేశారు. సో, నన్ను డీమోటివేట్ చేసిన వాళ్ళకన్నా నన్ను ఎక్కువ మోటివేట్ చేసి నాకు ఎక్కువ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో, ఐఎమ్ వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ దోస్ పీపుల్ ఇన్ మై లైఫ్. సో, ఈ విధంగా ఆ ప్రిపరేషన్ జర్నీలో లో అనేది గివ్ అప్ ఇచ్చేద్దాం అనే ఒక ఫేజ్ కూడా వచ్చింది, నడిచింది. కాకపోతే వెంటనే ఏంటి అంటే నేను వెంటనే దాని నుంచి రియలైజ్ అయ్యాను. లేదు నేనేమో కాలేజ్‌లో ఒక బర్నింగ్ డిజైర్ అనుకున్నాను. యూపీఎస్సీ ఫస్ట్, సెకండ్ అటెంప్ట్‌లో కొట్టేయాలి అనుకున్నాను. ఇలా ఉండిపోతే ఎలాగా? మనం అనుకున్న దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదు అనేది ఒకటి నడిచింది. అండ్ దెన్ మళ్ళీ నాకు నేనే మోటివేషన్ తెచ్చుకున్నాను. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. మనకంటూ ఎంత అదర్ పీపుల్ సపోర్ట్ చేసినా మనకంటూ ఒక ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. ఇప్పుడు
ఫ్యామిలీ డ్రీమో లేకపోతే మదర్ ఆర్ ఫాదర్ డ్రీము, ఫ్రెండ్స్ డ్రీమ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనం ఎక్కువ కాలం అది సస్టైన్ అవ్వదు మోటివేషన్. నైస్ నైస్. ఇదేంటంటే నా ఓన్ డ్రీమ్. నేనే వచ్చాను. మా మదర్ ఒకానొక టైంలో అన్నారు గూడా, "ఎందుకు ఇంత కష్టం? ఇంతగా ఎక్కువ కష్టపడుతున్నావు ప్రిపేర్" అంటే తను నన్ను చూసారనమాట. అంటే సరిగ్గా తినకపోవడం, పడుకోకపోవడం, "ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు? సాఫ్ట్‌వేర్ వెళ్ళిపోవచ్చు కదా!" అంటే, "లేదు లేదు ఇది నా డ్రీమ్. నేను దీన్ని క్రాక్ జేయాలి. ఐ షుడ్ ఫుల్‌ఫిల్ దిస్ వన్." సో, ఈ విధంగా ఈ సెల్ఫ్ మోటివేషన్ అనేది నన్ను ఎక్కువ డ్రైవ్ చేసింది నైస్ నైస్. ప్రిపరేషన్‌లో. సో లాంగ్ లాస్టింగ్‌లో మనకు కావాల్సింది కూడా సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్. మోటివేషన్. ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ మీరు. యెస్. నేను గ్రూప్ 1 క్రాక్ చేయాలో లేదా యూపీఎస్సీ క్రాక్ చేయాలో డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ని మీరు రెస్పెక్ట్ చేయకోకుండా, యాహ్! మీరు దాని మీద ఎటువంటి గ్రౌండ్ వర్క్ కానీ వర్కౌట్ చేయకుండా, మీ ప్రోగ్రెస్ని మీరు చూసుకోకుండా, మీ స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని ఎగ్జిక్యూషనే చేయకుండా ముందే కూర్చొని ఇది అవుద్దా అవ్వదా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే యెస్. ఏ టాపర్ కానీ ఏ ఆస్పిరెంట్ కానీ అది క్రాక్ చేయలేరు. యెస్ సార్. సో సింపుల్గా మీరు చెప్పేది ఏంటి అంటే ఫైర్ ఇన్ ద బెల్లీ. యెస్ సార్. సో అది మాత్రమే మిమ్మల్ని ఆల్వేస్ నడిపిస్తుంది తప్ప యెస్. ఎన్ని స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా యుద్ధం చేయాలనుకుంటే వెపన్స్ వాటే అవే ఆడైనట్టు అన్ని స్ట్రాటజీస్, మెటీరియల్స్, కాన్ఫిడెన్స్, మోటివేషన్, ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ దొరుకుతాయి. నిజంగా మీరు హానెస్ట్గా జెన్యూన్గా ఎస్ దిస్ ఈజ్ మై డెస్టినేషన్ అని ఫీల్ అయినట్టు. యెస్ సార్. ఓకే నైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చెప్పినట్టుగా సోషల్ ప్రెషర్ ఆర్ ఫ్యామిలీ ప్రెషర్ ఆర్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. యెస్ సార్. టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది టీచర్ కమ్యూనిటీలో ఈ కంపారిజన్స్ అనేవి చాలా ఉంటాయి. Yes, మా sir. పాప అది చేస్తున్నారు, మా బాబు ఇది చేస్తున్నారు, మా వాళ్ళు యూఎస్ వెళ్ళారు, మా వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు, మా వాళ్ళు గ్రూప్ 2 కొట్టారు. ఇలాంటి ప్రెషర్ అనేది నేను చాలా మంది దగ్గర చూసింది అండ్ మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్లో కూడా ఇలాంటి చాలా చూసాను. యెస్ సార్. సో ఈ ఎక్స్పెక్టేషన్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. ఎంత మీకు వాళ్ళు సపోర్ట్ చేసినా సరే, ఫినాన్షియల్గా మీరు కంఫర్టబుల్గా ఉన్నా సరే, ఎక్స్పెక్టేషన్ ప్రెషర్ని ఎలా డీల్ చేస్తారు? ఎస్ సార్. మీరు చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పేరెంట్స్కి ఎవరికైనా హై ఉంటాయి. లైక్ నా కేస్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి లైక్ 10th టాపరు, మళ్ళీ కాలేజు. సో ఈ విధంగా కంటిన్యూస్గా టాపర్గా ఉండడం కూడా అదొక పెద్ద బర్డన్లా అనిపిస్తుంది అనమాట మనకి. మనం ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నాము అని. యా ఈ ప్రిపరేషన్లో ఏంటి అంటే టాపర్సే క్రాక్ చేస్తారు అన్నది ఏమి ఉండదు. ఒక జనరల్ యావరేజ్ స్టూడెంట్ కూడా క్రాక్ చేయొచ్చు. అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా చదవాలి, సో ఆ పేషెన్స్ ఉండాలి, ఆ విల్ పవర్ ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉంటే పక్క ఎవరైనా క్రాక్ చేస్తారు, టాపరే క్రాక్ చేస్తారు అన్నదంటూ ఏముండదు. సో నా మీద కూడా ఇలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. మోస్ట్లీ 3 to 3.5 years జర్నీ అయిపోయింది నాది. ఈ టైంలో కూడా ఇంకెప్పుడు వస్తుంది జాబ్, ఇంకెప్పుడు రిజల్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ నుంచి కానీ లైక్ రిలేటివ్స్ నుంచి కానీ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటూ ఉండేది. అప్పుడు నేను ఇవన్నీ ఎక్కువ మైండ్లో పెట్టుకునేదాన్ని కాదు. ఓకే, నీకంటూ ఒక డే వస్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, యూ జస్ట్ వర్క్ హార్డ్ ఇన్ యువర్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నైస్. ఈ కొటేషన్ నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. అందుకే నేను నైట్స్ కూడా ఎక్కువ నాకు నిద్ర పట్టేది కాదు. ఈ ప్రెషర్ అంతా ఎక్కువ ఉండడం వల్ల నాకు ఎక్కువ నిద్ర పట్టకపోతే నేను వెళ్ళి చదివేదాన్ని. అప్పుడు నాకు హెడ్ఏక్ వచ్చేది నైట్ నిద్ర పట్టకపోతే. వెళ్ళి చదివిన తర్వాత నాకు ఆ హెడ్ఏక్ తగ్గి నేను పడుకునేదాన్ని. ఈ విధంగా ఉండేది నాకు. నేను మార్నింగ్ 4కి 5కి లేచేదాన్ని కాదు. అంటే నైటే ఒక 3 to 4 వరకు చదువుకునేదాన్ని నిద్ర పట్టనప్పుడు. సో ఈ విధంగా నా జర్నీ అనేది సాగింది. సో అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కూడా ఏం కాదు, ఇప్పుడు నార్మల్ జాబ్ అంటూ కాదు మనకు వచ్చేది. సో ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ ఇన్ అవర్ కంట్రీ. సో ఈ స్టేట్ గ్రూప్ 1 అనేది కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇలాంటివి నేను ఎక్కువ చెప్పుకునేదాన్ని. నేను ఎక్కువ చెప్పుకొని అంటే మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువ చేసుకుంటూ వచ్చాను. సో ఈ విధంగా మనం క్రాక్ చేస్తాం, వన్ డే యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అన్నట్టు ఉండేది. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రెషర్ని హ్యాండిల్ చేసుకుంటూ, సో పక్కన వాళ్ళు ఏమంటున్నా ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా, సో మనల్ని మనం ఎక్కువ డెవలప్ చేసుకొని మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. కమింగ్ టు మెంటల్ హెల్త్, మీరు అన్న ప్రెషర్, సో మీ మెంటల్ హెల్త్ దాని గురించి వస్తే, సో మీరు బాగా ట్యాకిల్ చేయగలిగారు, హ్యాండిల్ చేయగలిగారు మీ ప్రెషర్ని కానీ, సెల్ఫ్ మోటివేట్ అవ్వడం, ఎప్పటికప్పుడు రెజనేటివ్ ఎనర్జీ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ యువర్ గోల్, ఇలాంటి దానివల్ల మీరు మోటివేట్ అవ్వాలి. బట్ సబ్జెక్ట్ ప్రెషర్ ఉంటుంది కదా, ఓషన్ ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది, ఎలిఫెంట్ సైజ్ ఆఫ్ బుక్స్, ఇంత పెద్ద మెటీరియల్, ఇన్ని సబ్జెక్ట్స్, ఇంత లాంగ్ జర్నీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్ సెల్ఫ్ టేక్స్ లైక్ 1 year ప్రాసెస్. 1 long year ఎగ్జామ్ ప్రాసెస్ జరుగుతుంది అండ్ ప్రిపరేషన్కి ఇంకో 1 long year or 2 long years. ఇంత దాంట్లో సబ్జెక్ట్ ప్రెషర్ అంటే పాలిటీ చదువుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి థింక్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతూ జాగ్రఫీ గురించి ఆలోచించాలి. సో ఈ సబ్జెక్ట్ ఇచ్చేటువంటి ప్రెషర్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే సబ్జెక్ట్ మీకు ఎందుకు అంత ఈజీగా
మీకు ఆ రిజల్ట్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ కంటెంట్ అనేదాన్ని? ఎస్ సార్. అంటే సబ్జెక్ట్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. సో ఇనిషియల్ డేస్ ప్రిపరేషన్లో ఎలా ఉంటుంది అంటే ఇంకా మనకేం తెలీదు. లైక్ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీస్, కరెంట్ అఫైర్స్ అనేది ఇట్స్ హ్యూజ్ టాపిక్, వాస్ట్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేయాలి అనే ప్రెషర్ అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే విత్ ప్రాపర్ ప్లాన్, లైక్ డైలీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఇలాంటివి పెట్టుకోవాలి. ఒక సబ్జెక్టే పట్టుకొని మంత్ అంతా కూర్చొని చదవడం కూడా కరెక్ట్ కాదు. లైక్ ఒక సబ్జెక్ట్ పాలిటీ పెట్టుకున్నప్పుడు లైక్ ఎకానమీయో లేదంటే ఇంకొక ఈజీ సబ్జెక్ట్ జోగ్రఫీయో ఏదో ఒకటి 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం స్విచ్చింగ్ చేస్తూ ఉండాలి సబ్జెక్ట్స్. సో ఈ విధంగా సిలబస్ని కొంచెం ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే సబ్జెక్టు కూర్చొని చదువుతూ ఉంటే కూడా ఇట్ మే టేక్ మంత్స్, 2 to 3 months ఇలా టైం పట్టేస్తుంది. సో సబ్జెక్ట్ ప్రెషర్ అనేది విత్ ప్రాపర్ ప్లానింగ్, లైక్ డైలీ టార్గెట్స్ కావచ్చు, మంత్లీ టార్గెట్స్ అవ్వచ్చు, ఈ విధంగా పెట్టుకొని మనం కంప్లీట్ చేసుకుంటే ప్రెషర్ కూడా ఏమవుతుందంటే అంతగా మనకి బిల్డ్ అవ్వదు. అండ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు కూడా సిలబస్ కంప్లీట్ అవుతుంది అనేది కూడా ఏముండదు ఆ టైంకి. సో మనం ఇట్లా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. ఆన్సర్ రైటింగ్ గురించి చాలా మాట్లాడుకున్నాం. మీరు కూడా ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, రెగ్యులర్గా మన హ్యాబిట్ లాగా ఎలా మార్చుకోవాలి, బెస్ట్ ఆన్సర్ ఎలా డెవలప్ అవుతుందని చెప్పారు. సో ఇన్ యువర్ కేస్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్? బెస్ట్ ఆన్సర్ అంటే ఏముండాలి? ఎగ్జామినర్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఎగ్జామినర్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్? సార్ ఆన్సర్లో మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటుంది. లైక్ ఇట్ మే బీ 1 part or 2 parts. సో ఆ 2 parts ఫస్ట్ డిమాండ్ మనం అర్థం చేసుకోవాలి. సో ఎగ్జామినర్ అంటే లైక్ క్వశ్చన్ ఏం అడుగుతుంది, సో మనము ఆన్సర్ ఎలా రాయాలి. ఇప్పుడు ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ ఇంట్రొడక్షన్, మనకు అందరికి తెలిసినట్టే ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ షుడ్ బి వెరీ కలర్ఫుల్. అంటే కలర్ఫుల్ ఇన్ ద సెన్స్ అవి ఎంత మంచిగా మనం రాయగలిగితే సో అందులోనే మనకి ఎగ్జామినర్కి అర్థమైపోవాలి. సో మన ఒపీనియన్ దాని మీద ఏంటి, మనం ఏం రాయాలనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది ఇంట్రొడక్షన్ కంక్లూజన్లో తెలియాలి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్, సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, సో వాళ్ళు ఏం అడిగారు క్వశ్చన్లో, సో ఆ 2 డిమాండ్స్ మనం రాయాలి పక్కాగా. లైక్ ఛాలెంజెస్ అడుగుతున్నారు, ఛాలెంజెస్ రాస్తే వే ఫార్వర్డ్ రాయాలి. సో అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా క్వశ్చన్కి ఉందా, సో అది మెన్షన్ చేయాలి. సో ఒక స్ట్రక్చర్, ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి ఆన్సర్ రాసేటప్పుడు. నేను ఫస్ట్ వే ఫార్వర్డ్ రాసేసి ఛాలెంజెస్ తర్వాత రాయడం, లేకపోతే ఇంట్రొడక్షన్ ఏదో ఒక 1 lineలో కంప్లీట్ చేసేయడం, కంక్లూజన్ రాయకపోవడం, ఇలా ఎలా పడితే అలా రాస్తే ఏంటంటే క్వశ్చన్ కంప్లీట్ అవ్వదు. సో విత్ ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. బట్ ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్, ఇట్స్ ఆల్వేస్ అన్ ఎయిడెడ్ అడ్వాంటేజ్ హ్యాండ్ రైటింగ్ అనేది. అండ్ ఇట్ షుడ్ బి లెజిబుల్, అర్థం అవ్వాలి ఎగ్జామినర్కి. సో స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి మంచి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా చాలామంది స్టూడెంట్స్, చాలామంది మేము మెంటర్షిప్ చేస్తున్నప్పుడు కానీ ఆన్సర్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు కానీ వీ గైడ్ దెమ్ దట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎలా చూస్తారంటే, హ్యాండ్ రైటింగ్ ఏంటి, ఇది 10th class ఎగ్జామ్ కాదు కదా, ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు కదా, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, హ్యాండ్ రైటింగ్ ఎవరు చూస్తారు, ఆన్సర్లో కంటెంట్ ఉందా లేదా, ఇంట్రడక్షన్ సరిగా రాసామా లేదా, బాడీ సరిగా రాసాం, మీరు అన్నట్టు బాడీ ఆర్ కంక్లూజన్ ఏదో సరిగా రాసామా లేదా, ఆర్టికులేషన్ ఎలా ఉంది, మంచి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసామా, మంచి కీవర్డ్స్ యూస్ చేసామా, డయాగ్రామ్స్ వేసామా, ఇలాంటి చెప్తున్నారు తప్ప బేసిక్ థింగ్ హ్యాండ్ రైటింగ్ మాత్రం అంటే మాకు కూడా అర్థం కాకుండా, అది కన్క్లూజన్ రాశారా, కన్విన్స్ రాశాడా, కాన్ఫిడెన్స్ రాశాడా అర్థం కాకుండా సిఓఎన్ కన్నాన్ని పెట్టేసేసి ఎండ్ చేస్తున్నారు. సో హ్యాండ్ రైటింగ్ అనేది రియల్లీ ఇంపార్టెంటా కాదా? యాజ్ ఏ టాపర్గా మీరు చెప్పండి, హ్యాండ్ రైటింగ్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది ఆన్సర్ రైటింగ్? సార్ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి ఇంకా లైక్ బుక్లో ఎలా ఉందో అలా అచ్చుగుద్దినట్టు రాయాలి అన్నదంటూ ఏముండదు. ఇట్ షుడ్ బి లెజిబుల్, అంటే అర్థం అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వర్డ్ రాస్తున్నప్పుడు కంక్లూజన్ రాస్తున్నారా లేకపోతే ఇంకోటి ఏమైనా రాస్తున్నారా అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అలా అర్థం అవ్వాలి అంటే హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉండాలి. ఒక ఎగ్జామినర్ ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ చూస్తున్నాడంటే తనకు ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో అప్పుడు ఆ పేపర్ ఎవాల్యుయేట్ చేయడానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు బండిల్ ఆఫ్ పేపర్స్ కరెక్షన్ చేసి మళ్ళీ మన పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా అక్కడ మార్క్స్ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్ల అది ఎప్పటికీ మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజే అవుతుంది. బట్ హ్యాండ్ రైటింగ్ ఉండడం వల్లే, మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడంతోనే మార్క్స్ వస్తాయి అనేది కరెక్ట్ విషయం కాదు. బట్ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరైతే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదో, ఇంకా హ్యాండ్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్, అంటే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా అని చెప్పి ఎలా పడితే అలా రాస్తాను, నాకు కంటెంట్ ఉంది, హ్యాండ్ రైటింగ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, అలాంటివంటూ ఏమి ఉండకూడదు. ఓకే.
సో అటెంప్టింగ్ అ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ గివింగ్ ఎ బెస్ట్ ఆన్సర్స్ టు ఫ్యూ క్వశ్చన్స్, మీరే చూస్ చేసుకుంటారు ఎక్కువ మార్క్స్ రావాలి అంటే? సార్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్గా 15 క్వశ్చన్స్ క్వాలిటేటివ్గా రాస్తామంటూ ఏముండదు. ఇనిషియల్ క్వశ్చన్స్ అందరిలాగే మనం ఫస్ట్ ఒక 7 to 8 క్వశ్చన్స్ లేదా 10 క్వశ్చన్స్ బాగానే రాస్తాం. లాస్ట్ ఒక 2 to 3 క్వశ్చన్స్ ఏమైతాయంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్ అని చెప్పి ఇంకా సరిగ్గా రాయకుండా ఏదో డయాగ్రామ్స్ వేసేయడమో ఇలా అంటూ చేస్తుంటాం. బట్ ప్రాపర్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ బాగానే రాస్తాం, లాస్ట్ క్వశ్చన్స్ కూడా బాగా రాయడానికి ట్రై చేయాలి. సో అప్పుడు కూడా మనకి ఏంటంటే స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. లేకపోతే అక్కడ లాస్ట్ క్వశ్చన్స్ లేదో 2 to 3 మార్క్స్ వచ్చేయడము ఈ విధంగా ఉంటే అంత పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు, మనకు అంత మార్క్స్ కూడా ఏం రావు. సో ఈ విధంగా ఏంటి అంటే క్వాలిటీ కూడా ఉండాలి, క్వాంటిటీ కూడా ఉండాలి. సో క్వశ్చన్స్ కూడా మనము అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒక క్వశ్చన్ వదిలేసినా మనకి మార్క్స్ లూజ్ చేసుకున్నట్టే. చాలామంది ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే యూపీఎస్సీ కొన్ని ఇయర్స్ రాసి గ్రూప్ 1 స్టేట్ సర్వీసెస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక మెంటర్ కోసం వెతుకుతున్నారు. సో ఇన్ యువర్ వ్యూ, హూ ఇస్ ద మెంటర్ ఆర్ మెంటర్షిప్ అంటే ఏంటి అసలు? ఆ మెంటర్ని ఎలా చూస్ చేసుకోవాలి? సార్ మెంటర్ ఈజ్ సమ్వన్ who guides you throughout your journey. అంటే లైక్ he may be your brother or any teacher ఆర్ ఎనీ సిస్టర్, ఎవరైనా అవ్వచ్చు మెంటర్ అంటే. వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా గైడ్ చేస్తూ ఉండాలి అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా ఉండాలి. లైక్ మీరు ఒక ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు లైక్ ప్రిలిమ్స్ లేదా ఆబ్జెక్టివ్ ఏదైనా చేసినప్పుడు కరెక్షన్ చేయడం కానీ, లేకపోతే ఇది ఎందుకు ఇలా తప్పు చేసావు, ఇందులో నీకు స్కోర్ వస్తుంది రాలేదు, అండ్ కమింగ్ టు ఆన్సర్ రైటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఇలా ప్రాపర్గా రాయట్లేదు, నువ్వు టైంలో రాయట్లేదు, లేకపోతే ఇలా రాస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటావు. సో ఇలా ఎవ్రీథింగ్ని చెక్ చేస్తూ ఉండాలి అండ్ కరెక్షన్ చేస్తూ ఉండాలి. ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. గైడెన్స్ ఇన్ ద సెన్స్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పుడు ప్రాపర్గా ఉంటూ ఉండే వాళ్ళే మెంటర్గా ఉంటారనమాట. సో ఈ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఏ ఆస్పిరెంట్కైనా, ఒకవేళ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకైనా, ఇంకా ఇనిషియల్ డేస్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఒక మెంటర్ అన్నది వాళ్ళ రోల్ చాలా హ్యూజ్ ఉంటుంది. దే ప్లేస్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ దేర్ ప్రిపరేషన్. సో ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ద వన్ సింగిల్ మెసేజ్ టు దట్ ఆస్పిరెంట్స్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు మీరు అండ్ ఒక ర్యాంకర్గా ఉన్నారు అండ్ ఏపీలో మీ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సార్ ఎగ్జామ్ అనేది టఫ్గా కాదు, మనం టఫ్గా ఉండాలి. సో ఎగ్జామ్ ఈజ్ సింపుల్. మనం ఎప్పుడు మనం టఫ్గా ఉండడం అంటే ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, ఇది అందరికీ కుదరదు. కన్సిస్టెంట్గా ఉండాలి, ఇది కూడా కుదరదు. సో అన్నీ లైక్ హార్డ్ వర్క్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, ప్రాపర్ ప్లానింగ్, స్ట్రాటజీ, మెంటర్ హెల్ప్ తీసుకోవడం, పీర్ గ్రూప్ ఫ్రెండ్స్, ఇవన్నీ మేనేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తాం. బీఈట్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ. సో ఈ మంత్ర అనేది యూజ్ చేయాలి. అంటే నేను ఈరోజు క్రాక్ చేశాను, నేను కూడా మీ అందరి స్టేజ్ నుంచి వచ్చాను. లైక్ ఇంతకుముందు నాకు కూడా ఏమి సక్సెస్ అంటూ ఏం లేదు. అంటే ఇనిషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక ఆస్పిరెంట్గానే ఉన్నాను. ఈరోజు సక్సెస్ అయ్యాను అంటే నాకంటూ ఒక స్ట్రాటజీ ఏదో వర్కౌట్ అయింది. మీరు కూడా యూ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ స్ట్రాటజీస్. మనం అదర్స్ నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీస్ని మనం వినాలి. మనకంటూ ఒక ఓన్ స్టోరీ ఉంటుంది, దాన్ని మనం నరేట్ చేసుకోవాలి అండ్ బిల్డ్ చేసుకోవాలి. ఇది మనం మైండ్లో ఉన్నప్పుడు, ఒక పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నప్పుడు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు, నెవర్ గివ్ అప్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూడదు. అంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు, ఇట్ జస్ట్ టేక్ సమ్ టైం అంతే. ఒకరికి ఒక రోజు అవుతుంది, ఇంకొకరికి ఇంకొక రోజు అవుతుంది. గుడ్ థింగ్స్ టేక్ టైం అన్నట్టు. సో ఎవ్రీబడి కెన్ క్రాక్ ఇట్. సో యూ షుడ్ బీ టఫ్, ద ఎగ్జామ్ ఈజ్ నాట్ టఫ్, యూ షుడ్ బీ వెరీ టఫ్. సో మీరు అన్నట్లు అందరి ఆస్పిరెంట్స్కి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫినాన్షియల్ థింగ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ కానీ, ఈ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం లేదా ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కామన్ అంటారు. సో వాటిని ఓవర్కమ్ చేసి కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఎస్, నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Okay, Nitya, small rapid fire for you. Okay, sir. Are you a morning person or night owl? Sir, I'm a night owl, sir. Okay. Tea or coffee? It's very tough. It depends on my mood. Oh. Yeah. Okay. Yeah. మీ స్టోరీ మొత్తం ఒక మూవీలో అనిపిస్తుంది. Okay. ఇఫ్ యూ డైరెక్ట్ ఎ మూవీ, మీ స్టోరీ మొత్తం ఒక మూవీ పడితే ఎలాంటి టైటిల్ ఇవ్వచ్చు? సార్
నేను ఇది ముందే అనుకున్నాను. అంటే నేను ఎప్పటికైనా ఒక నా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలి అనుకుంటే ఒకటి nice. అనుకున్నాను. అప్పుడు దానికి టైటిల్ నిత్యాన్వేషణ అనేది ఒకటి పెట్టాలనుకున్నాను. నిత్యాన్వేషణ. ఎస్. సూపర్ సూపర్. ఓకే నైస్. టైం ట్రావెల్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? టైం ట్రావెల్ చేస్తే ఐ వుడ్ గో టు మై కాలేజ్ టైమ్ సార్. కాలేజ్ టైం అగైన్? ఎస్. మై గాడ్. అంటే మాకు కోవిడ్ రావడం వల్ల లాక్డౌన్, సో 2 years ఇంట్లోనే అయిపోయింది. యు వాంట్ కోవిడ్ అగైన్? నో సార్. సో ఫ్రెండ్స్తో కొంచెం మంచిగా ఎంజాయ్ చేయడం. ఓకే. మీ యంగర్ చైల్డ్హుడ్ నిత్యాన్ని మీరు మీట్ అయితే ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, సో ఏం సజెషన్ ఇస్తారు? చిన్నప్పుడు అన్ని అనుకుంటూ ఉన్నావు, సో ఆ ప్రాసెస్లో ఉన్నావు, బాగానే అన్ని క్రాక్ చేస్తూ వచ్చావు. సో ఇది ఇన్ఫార్మ్ చేస్తారు మీరు ఫ్యూచర్లో సక్సెస్ అవ్వబోతుందని ఇన్ఫార్మ్ చేస్తారా? అయ్యో. సో చిన్నప్పుడు అనుకున్నవన్నీ, చిన్నప్పుడు చిన్న చిన్న కళలన్నీ ఉంటాయి కదా సార్, అవన్నీ ఫుల్ఫిల్ అయినాయి. నో వరీస్. ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి, ఆ ప్రాసెస్ లో ఉన్నాను. నో వరీస్, అంత స్ట్రెస్ తీసుకోకు. ఓకే, ముందు రిజల్ట్స్ చెప్పేసి వస్తారు. చెప్పా. నైస్ 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 ఆన్సర్. వన్ బ్యాడ్ హ్యాబిట్? ఓవర్ థింకింగ్, అది ఒకటి ఉంది. అండ్ లేట్ నైట్స్ పడుకుంటాను నేను. లేట్ నైట్స్ పడుకోవడం, మార్నింగ్ తొందరగా లేవను నేను. ఓకే. ఏదైనా నాకు ఒకటి కంప్లీట్ అవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. సో అది కంప్లీట్ చేసుకున్నాకే పడుకుంటా, కాబట్టి మార్నింగ్ లేట్గా లేవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫాదర్ ఆర్ మదర్? ఇట్స్ వెరీ టఫ్ సార్, ఇట్ డిపెండ్స్. అంటే ఫాదర్ స్కోల్ చేసినప్పుడు మదర్, మదర్ స్కోల్ చేసినప్పుడు ఫాదర్. సో వాట్ ఈస్ యువర్ యంగర్ బ్రదర్ రోల్ ఇన్ దిస్? సార్ యంగర్ బ్రదర్ రోల్ చాలా ఎమోషనల్ కైండ్ ఆఫ్ జర్నీ సార్ మాది. అంటే లైక్ హీఈస్ జస్ట్ 2 years యంగర్ దాన్ మీ. మై పేరెంట్స్ నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని నేను చెప్తాను. సో మనము ఇలా గ్రో అవుతూ ఉన్నప్పుడు మనం అన్ని పేరెంట్స్తో షేర్ చేసుకోలేము ప్రతి చిన్న విషయం. మనం ఎక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారేమో అనుకుంటాం. సో మనకు కొంచెం ఎమోషనల్ కనెక్షను. సో ఈ జర్నీ అంటే మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు అంటే మన బ్రదర్ ఆర్ సిస్టర్, మన సిబ్లింగ్సే అవ్వచ్చు. దే ఆర్ లైక్ జస్ట్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది, ఆ బాండ్ అనేది మాకు చాలా ఎక్కువ ఉంది. సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఆల్రెడీ సాధించేశారు, హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ సో హ్యాపీ అబౌట్ యూ. ఎస్ సార్. బట్ ఇంత ప్రిపరేషన్లో మీ స్ట్రెస్ బస్టర్స్ ఏమున్నాయి? చిన్న చిన్న స్ట్రెస్ బస్టర్స్. సార్ చాలా ఉన్నాయి సార్. అంటే నేను బుక్స్ చదువుతాను, లైక్ నావెల్స్ ఏమైనా చదువుతాను. అగైన్ బుక్స్? నో సార్, అంటే జస్ట్ చెప్తున్నాను. అంటే మై సీక్వెన్స్ ఆఫ్ లిస్ట్ అన్నట్టు బుక్స్ చదువుతాను, పెయింటింగ్ వేస్తాను, స్కెచింగ్ వేస్తాను. అప్పుడప్పుడు నేను సాంగ్స్ రికార్డ్ చేసుకొని పాడుతుండి వాటిని నేనే వింటూ ఉంటాను, మా ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళ బుర్రలు తింటూ ఉంటాను. అండ్ సమ్ టైమ్స్ రూమ్లో ఫ్రెండ్స్ ఉంటే డాన్స్ వేస్తూ ఉంటాను. సో చాలా ఉన్నాయి. అండ్ మూవీస్ చూడడం. సో దీస్ ఆర్ ఆల్ మై స్ట్రెస్ బస్టర్స్. సో అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అండ్ ఆల్ మీకు ఇంకో ప్యాషన్ వేరే ఉంది? ఎస్ సార్, ఉంది. ఓకే, సూపర్ నైస్. ఓకే నిత్య సార్, Group 2 రిజల్ట్స్ వచ్చాయి, Group 1 రిజల్ట్స్ వచ్చాయి. Group 2 రిజల్ట్ డే ఎలా జరిగింది అండ్ Group 1 రిజల్ట్స్ డే ఎలా జరిగింది? మీరు ఎక్కడున్నారు, మీ రిజల్ట్స్ ఎవరు చూశారు, మీరు ఎవరికి దాన్ని ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు? సార్ నాకున్న థింగ్ ఏంటంటే నా రిజల్ట్ నేనే చూసుకుంటాను సార్. నా రిజల్ట్ అది సాడ్ థింగ్ అయినా హ్యాపీ థింగ్ అయినా నేనే చూసుకోవాలి. బాధపడితే నేనే బాధపడాలి, హ్యాపీ ఫీల్ అయితే ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యి తర్వాత షేర్ చేయాలి పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ. సో Group 2 రిజల్ట్ వచ్చినప్పుడు కానీ Group 1 రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఇక్కడే హైదరాబాద్ అశోక్ నగర్లోనే హాస్టల్లోనే ఉన్నాను. సో ఇక్కడే ఉండి చూసుకున్నాను. Group 2 రిజల్ట్ వచ్చింది. ఓకే, ఐ వాజ్ హ్యాపీ అట్ దట్ మూమెంట్. ఇంకా Group 1 కూడా ఉంది. ఫస్ట్ Group 1 ఇస్తామని చెప్పారు, Group 1 కూడా ఉంది కాబట్టి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు Group 1 వచ్చేస్తుంది. ఇంట్లో కూడా నేను చెప్పాను, Group 1 వచ్చేస్తుంది, మీరేమి ఇంకా టెన్షన్ తీసుకోకండి అని చెప్పాను. ఎప్పుడైతే Group 1 రిజల్ట్ వచ్చిందో అప్పుడు రిజల్ట్స్ అన్నీ నైట్ టైం వస్తున్నాయి సార్, 9 to 12 ఈ టైంలో వస్తున్నాయి. అప్పుడు నేను ప్రిలిమ్స్ అవుతున్నప్పుడు, మెయిన్స్ అవుతున్నప్పుడు వచ్చిన టైంలో నేను కాల్ చేస్తూ ఉండేదాన్ని, ఇలా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. సో అలా ఒక సైకిల్ నాది కంప్లీట్ అయినట్టు అనిపించింది. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ సార్. అప్పుడు ఎవరికి కాల్ చేశారు? ఫస్ట్ నేను మా మదర్కే కాల్ చేస్తాను సార్. ఎందుకంటే ఏం చెప్పారు, ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు? నేను కాల్ చేసి నీ కూతురు Group 1 కొట్టేసింది అని చెప్పాను నేను. సో షీ వాజ్ వెరీ హ్యాపీ అట్ దట్ టైమ్. సో ఈ విధంగా. Okay, nice meeting you. Thank you, and sir. Congratulations and all best to your future endeavors too. Thank you so much, sir. And hearty congratulations, because this is not so easy. మనం చెప్పుకున్నంత కూర్చొని మాట్లాడుకున్నంత ఈజీ కాదు. Yes sir. ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతోమందిని అప్కమింగ్ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇలాంటి జర్నీ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అండ్ మీ సర్వీస్లో కూడా ఎక్కడైతే మీరు సర్వీస్ చేస్తున్నారు, మీరు వెళ్ళిన ప్రతి ప్లేస్ దగ్గర సరే నిత్య అనే దానికి ఒక యూనిక్నెస్ని క్రియేట్ చేసుకుంటూ మీ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ so ఫర్ much, sir. కమింగ్.